టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య 11వ రాష్ట్ర మహాసమావేశం తిరుపతిలోని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు లోకేష్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నో సమస్యలను పాత్రికేయులందరూ కలంతో అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరియు తిరుపతి జిల్లాను అభినందిస్తూ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ మీకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని మీరు కొంచెం చెప్పండి. అలాగే బలోపేతానికి సంబంధించిన అంశాలను మనం చివరిగా చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాంతంలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారో, ఏ ప్రాంతం నుంచి మీటింగ్కి వచ్చారో ఒకసారి చెప్పండి. మోహన్ రెడ్డి, నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ రోడ్డులో పనిచేస్తున్నాను. తిరుపతి జిల్లాకి మన ఈ మీటింగ్ ఉందామని అప్పుడే రికమెండ్ పోస్ట్పోన్ చేసుకొని నాతో పాటు ఒక 5 మంది మా ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాను. థ్యాంక్ యూ. నా పేరు లోకేష్, ఏపీడబ్ల్యూఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాము. ఇదే ప్రకారం అయితే మన యూనియన్ మీటింగ్ అంటే నేను వచ్చి ఎన్టీసీ న్యూస్ అని ఎన్జే న్యూస్ రెండు నేనే నడుపుతున్నాను. అదే ప్రకారం ఇక్కడైతే మన చిన్న ఛానల్స్ అయితే ఎక్కడ గౌరవం లేదు. మనం ఎక్కడైనా లోకల్స్ చిన్న ఛానల్స్ మీటింగ్లో పెట్టినా కూడా పెద్ద ఛానల్ డామినేట్ చేస్తున్నారు. చిన్న పేపర్ అనేది పెద్ద పేపర్ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాన గౌరవంగా ఉండాలనేది మన ఫస్ట్ అందరికీ కూడా యూనియన్ ద్వారా ఒక కలెక్టర్ గారు కావచ్చు, మనకి ఎవరెవరైతే సంబంధించిన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి మాకు కూడా సమాన గౌరవం కావాలి అన్నట్టుగా ఫైట్ చేయడమే ఫస్ట్ నా ఎయిమ్లో ఉంది. ప్రతి ఒక్క చిన్న ఛానల్ కావచ్చు, పెద్ద ఛానల్ కావచ్చు, అందరికీ కూడా గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి. జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్, నిజం నిర్భయంగా రాసేవాడు ఖచ్చితంగా జర్నలిస్ట్ అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కూడా కలిసి ఉంటే దీన్ని సాధించవచ్చు. ఒకరు ఇద్దరు కష్టపడకుండా ఇది కాదు కదా, అందరూ కలిసి ఉన్నాము, ముందుకు వెళ్దాం. వాటర్ బాటిల్ పెద్దలందరికీ, వేదిక పెద్దలకి, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను తిరుపతి జిల్లా టీవీ4 ప్రజాప్రతినిధి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్ట్ ఏపీడబ్ల్యూటీఎస్ ఈ నూతనంగా ఇంటింది కూడా కాళహస్తి ముఖ్యంగా నేను ఎదుర్కొన్న సమస్య అయితే ఈ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ కావచ్చు, లేదా చిన్న పేపర్ పీడిఎఫ్ అనేది చిన్న పేపర్లో పనిచేస్తున్నాం. ఈ చిన్న పేపర్ అనేది ప్రతినిత్యం కూడా మనమే ముందుగా ఇస్తాం. వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు పెద్ద ఛానల్ అనేది టీవీ ముందు కూర్చొని వార్త చూడడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నట్టు మనకు తెలుసు. కాకపోతే మనం డామినేట్ చేసేది ఏంటంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళ పదవులు అనేది ముందు వచ్చి ఒక 2-3 మన కమ్యూనిటీ లేకుండా పోయి మన లోగో అక్కడ పెట్టడం వల్ల నేను ఫేస్ చేసినది చాలా వరకు. కేంద్ర మంత్రి లోకేష్ వచ్చినప్పుడు కాళహస్తి విసిగిపోయినా నేను నా లోగో ఖచ్చితంగా తీసి పక్కన పెట్టుకున్నాను. సో అయితే నేను ఏం చేయనంటే అక్కడ నా ఇది వాడి ఏదో రాజకీయ వాళ్ళు ఉంటారు కదా, మనం కూడా వాళ్ళు పనిచేస్తుంటాం అంతా. ఏంటో నేను ఒప్పుకోకుండా వాళ్ళకి ఫోన్ చేసి అప్పటికప్పుడే ఖచ్చితంగా నా లోగో పెట్టించి ఆ వీడియో రిలీజ్ చేసింది టీవీ4. ఇట్లా మనందరం కూడా చిన్న ఛానల్లో పనిచేస్తాం అనుకోకుండా పెద్ద ఛానల్లో ఎవరైతే వస్తారో, ఏ పేపర్లో అయితే వస్తారో వాళ్ళకి తీరుగా సమాధానం చెప్పడం కూడా మనం ముందు అని మెచ్చుకోవాలి. వాళ్ళు చేసే సమస్యలు మనం చేస్తున్నది కూడా అదే. బట్ వాళ్ళు పెద్ద, మనం చిన్న కాదు. అలాంటి ఒడిదుడుకులు కూడా చాలా ఎదుర్కోవడం వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఉంటారు నాకు తెలిసి. మీ అందరూ కూడా చెప్పే చిన్న వయసులోనేమో
ప్రతి ఒక్కరు మనం ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి. మేము పెద్ద మేము చిన్న కాదు, సమాజానికి మీరెంతో ఉపయోగపడుతున్నారు, మేమంతే ఉపయోగపడుతున్నాము. అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి దగ్గర పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.